ఎంజైమ్ లెసన్లో మనకి సెకండ్ పార్ట్ ఇది రసాయన చర్యలు కెమికల్ రియాక్షన్స్లలో మనకి ఎంజైమ్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి, అసలు ఆ ప్రోడక్ట్ తయారవడంలో ఎంజైమ్స్ ఎలాంటి పార్టిసిపేషన్ చేస్తాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా కొన్నిటిని మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాటర్ అనేది మనం ఒకవేళ కూల్ చేసినట్లయితే -డిగ్రీస్లలో వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే ఐస్ క్యూబ్స్ లాగా మారిపోతుంది. అదే దాన్ని మనం హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఆవిరిగా మారిపోతుంది. జనరల్గా వాటర్ ఫార్ములా H2O, దీనిలో ఎలాంటి మార్పు ఉండదు, జస్ట్ దాని స్ట్రక్చర్లో చేంజ్ వస్తుంది అనమాట, దాని ఆకారంలో మార్పు వస్తుంది. అలా భౌతికంగా మార్పు జరిగితే దాన్ని మనం భౌతిక మార్పు లేదా భౌతిక క్రియ అంటాం. అంటే రసాయన పదార్థాల మధ్య బంధాలు అనేటివి విచ్ఛిన్నం కాకుండా దాని ఆకారంలో మార్పు వచ్చిందనుకోండి, దాన్ని మనం భౌతిక క్రియ అంటాం. ఈ మార్పు ఎలా ఉంటుంది? పదార్థం యొక్క స్థితిలో జరుగుతుంది. అంటే ఇప్పుడు కూల్ అయినప్పుడు క్యూబ్స్ లాగా మారడం, ఐస్ క్యూబ్స్ లాగా మారడం, హీట్ అయినప్పుడు ఆవిరిగా మారడం, ఇలా తన ఆకారాన్ని చేంజ్ చేసుకుంటుంది అనమాట. చూడండి, మంచు అనేది కరగడం, నీరు ఆవిరిగా మారడం, ఇవి ఎలాంటివంటే భౌతిక మార్పులు, అంటే వాటి ఆకారాన్ని మారుతున్నాయి అంతే. ఇక్కడ చూస్తే పరివర్తనలో బంధాలు విచ్ఛిన్నం చెంది కొత్త బంధాలు ఏర్పడినాయి అనుకోండి. అంటే ఇప్పుడు H2O కార్బన్ డైఆక్సైడ్ CO2 H2O కలిసి C6H12O6 ఫామ్ అవుతుంది కదా. అంటే రెండు కలిసిపోయి కొత్తదిగా మారేటప్పుడు లేదా ఆ రియాక్షన్స్ అనేటివి కలిసిపోవడానికి మనకి ఏమవుతాయంటే కొత్తగా ఏర్పడితే దాన్ని మనం రసాయన చర్య అంటాం. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ రెండు కలుస్తాయి అనమాట, BaSO4 H2O, ఇలా రెండు వేరువేరుగా ఏర్పడినాయి కాబట్టి దీన్ని మనం రసాయన చర్య అంటాం. ఇది ఒక రసాయన చర్య. కానీ మనకి స్టార్చ్ అనేది గ్లూకోజ్గా మారుతుంది కదా, అది కర్బన సేంద్రియ రసాయన చర్య అనమాట. అసలు భౌతిక లేదా రసాయన రేట్ అంటే ఏంటో చూద్దాం. ఒక ప్రమాణ కాలంలో ఏర్పడే ఉత్పాదిత పరిమాణాన్ని మనం భౌతిక లేదా రసాయన రేటు అంటాం. అంటే దీన్ని మనం ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే ΔP/ΔTతో ఇండికేట్ చేయొచ్చు అనమాట. వేగం అనేది భౌతిక లేదా రసాయన రేటు యొక్క దిశను సూచిస్తుంది. అంటే ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది ఆ దిశని సూచిస్తుంది. భౌతిక రసాయన క్రియల రేటును ఇతర కారకాలతో పాటు ప్రభావితం చేసేది ఏంటంటే టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ ఆధారంగా కూడా మనకి ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది కూడా ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఉత్ప్రేరితం చెందిన చర్యలు వేగవంతంగా జరుగుతాయి. అంటే ఎంజైమ్ ఎక్కడైతే యాక్టివ్గా పనిచేస్తుందో రసాయన చర్యలు, అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్ రెండు కలిసి గ్లూకోజ్గా తయారవుతుంది. అలా తయారయ్యేటప్పుడు మనకి ఏ ఎంజైమ్స్ యూజ్ అవుతాయి, ఎంజైమ్స్ యూజ్ అయినప్పుడు మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్ ఇది కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్స్ ప్రెజెన్స్లో దేనిగా మారుతుంది, మనకి కార్బోనిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ ఎంజైమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ రియాక్షన్ అనేది ఫాస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎంజైమ్ లేదనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్ కార్బోనిక్ యాసిడ్గా మారుతుంది, కానీ ఎంజైమ్ లేకపోతే ఆ చర్య అనేది మందకొడి కంటే చాలా స్లోగా జరుగుతుంది అని. ఒక గంటలో ఏర్పడే H2CO3లు సుమారుగా మనకి 200 జనరల్గా అయితే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఎంజైమ్ ఒకవేళ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందనుకోండి ఆ రియాక్షన్లో, ప్రతి సెకండ్కి కూడా మనకి 600,000 అణువులు ఏర్పడతాయి. గంటకి 200 ఏంటి, ఇక్కడ సెకండ్కి 600,000 అణువులు. అంటే అంత ఫాస్ట్గా జరగాలంటే కంపల్సరీ ఏం పార్టిసిపేట్ చేయాలి, అక్కడ ఎంజైమ్ అనేది పార్టిసిపేషన్ అనేది ముఖ్యం అన్నమాట. ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సెల్ లోపల మనకి సైటోప్లాజం ఉంటుంది కదా, కణద్రవ్యం, అందులో మనకి కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. సెల్ అంటే ప్రతి ఆర్గాన్ తయారవ్వాలంటే ఏం కావాలి, కణం అనేది విభజన చెంది కణాలుగా మారి అవయవంగా మారుతుంది. కాబట్టి ప్రతి కణంలో కూడా మనకి కణద్రవ్యం ఉంటుంది. కణద్రవ్యంలో మనకి కార్బోనిక్ ఎన్హైడ్రోజన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. అయితే ఎంజైమ్ చర్య రేటును మనం సుమారు 10 మిలియన్ల రెట్లు పెంచుతుంది. అంటే జనరల్గా జరిగే రియాక్షన్ ఎంజైమ్ యూజ్ అయితే 10 మిలియన్ల రెట్లు ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ గ్లూకోజ్ నుంచి మనకి 2 పైరువిక్ యాసిడ్లు ఏర్పడతాయి. గ్లూకోజ్ అనేది 2 పైరువిక్ యాసిడ్లుగా మారాలంటే మధ్యలో 10 రియాక్షన్స్ జరుగుతాయి. ఆ 10 రియాక్షన్స్లలో 10 ఎంజైమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. దీన్ని మనం జీవక్రియాపథం అంటాం. ఎలా అనేది మనకి శ్వాసక్రియలో మనకి డీటెయిల్గా వస్తుంది అనమాట. గ్లూకోజ్ అనేది ఎలా 2 పైరువిక్ యాసిడ్స్గా కన్వర్ట్ అవుతుంది అని. అయితే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ఎంజైమ్లు ఉత్ప్రేరకాలుగా పాల్గొంటాయి, గ్లూకోజ్ అనేది 2 పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వాలంటే మొత్తం 10 ఎంజైమ్లు అనేటివి ఉత్ప్రేరకాలుగా పనిచేయాలి. ఉత్ప్రేరకాలు అంటే క్యాటలిస్ట్, అక్కడ మనకి ఏమవుతుందంటే ఆ రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరగడంలో ఉపయోగపడతాయి ఎంజైమ్స్ అనేటివి.
ఒకటి లేదా రెండు అదనపు చర్యలతో జరిగే జీవక్రియ పథం అనేది వివిధ రకాల జీవక్రియ అంత్య ఉత్పన్నాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ మనకి 10 రియాక్షన్స్ అనేవి జరుగుతాయి కదా, అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్తో ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే మనకి గ్లూకోజ్ అనేది 2 పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి అంటాం. కానీ ఈ గ్యాప్లో గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గాను, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గాను, ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్గా గాను ఇలా కన్వర్ట్ అవుతూ వస్తాయి అనమాట. అంత్య ఉత్పన్నాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే మన అస్థి కండరంలో అవాయు పరిస్థితులలో అంటే ఆక్సిజన్ లేనప్పుడు రిలీజ్ అయ్యే యాసిడ్ ఏంటంటే లాక్టిక్ ఆమ్లం. అదే ఒకవేళ ఆక్సిజన్ ఉన్నప్పుడు రిలీజ్ అయ్యేది ఏంటంటే పైరువిక్ ఆమ్లం. ఈస్ట్ ఉంటుంది కదా, ఆ ఈస్ట్లో కిణ్వనం అనే ప్రక్రియ ద్వారా మనకి ఆల్కహాల్ ఇథనాల్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది రసాయన చర్యలు. అంటే జనరల్గా ఎంజైమ్స్ అనేవి ఎక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇక్కడ భౌతికంగా జరిగే మార్పులతో అవి ఎలాంటి చర్యలు పాల్గొనవు అనమాట. అంటే జనరల్గా తన ఆకారాన్ని మార్చుకునే దేంట్లో కూడా అవి పార్టిసిపేట్ చేయవు. కానీ ఏవైనా 2 అణువులు కానీ లేవా రియాక్షన్స్ జరిగేటప్పుడు, కొత్త పదార్థం ఏర్పడేటప్పుడు ఆ రియాక్షన్ ఫాస్ట్ అవ్వడంలో ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటంటే ఎంజైమ్లే అనమాట. ఇలా మనము రసాయన చర్యలలో ఎంజైమ్లు అనేవి ఎలా పార్టిసిపేట్ చేస్తాయనే దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము అధిక రేటులో జరిగేటటువంటి రసాయన మార్పిడులలో ఎంజైమ్లు ఎలా చేస్తాయి, వాటి యాక్షన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఉత్పాదితం అంటే ఇక్కడ ప్రోడక్ట్ అనుకోవచ్చు. మనకి ఇప్పుడు గ్లూకోజ్ అనేది దేనిగా మారుతుంది, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. అప్పుడు ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏమవుతుంది, మనకి ప్రోడక్ట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్గా మార్పు చెందే రసాయనాన్ని మనం అదస్థ పదార్థం అంటాం. ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది గ్లూకోజ్గా మారుతుంది. జనరల్గా చూస్తే ఈ గ్లూకోజ్ అనేది ఒక సబ్స్ట్రేట్, అదస్థ పదార్థం. ఇది ఏంగా మారుతుంది, మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. అంటే ఇది ఒక ప్రోడక్ట్. గ్లూకోజ్ అనేది సబ్స్ట్రేట్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ప్రోడక్ట్. ఈ సబ్స్ట్రేట్ అనేది అదస్థ పదార్థం అనేది ప్రోడక్ట్గా మారాలంటే కావాల్సింది ఏంటి, మనకి హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్. ఇక్కడ ఒక సబ్స్ట్రేట్ అనేది ఒక ప్రోడక్ట్గా మార్పు చెందించే క్రియాశీల స్థానాన్ని కలిగిన త్రిమితీయ నిర్మాణాన్ని కలిగిన ప్రోటీన్ ఏంటంటే మనకి ఎంజైమ్. ఇది మీకు అర్థం అవుతుందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. దీని గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందాం. అసలు మనకి ఇది సంక్లిష్టం అంటే ఏంటి, దీని అన్నిటి గురించి మనం ఇంకొక వీడియోలో చేద్దాం. ఎంజైమ్ చర్య స్వభావం గురించి, అసలు ఏం జరుగుతుంది, ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి, వాటన్నిటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అసలు జనరల్గా చూస్తే ఎంజైమ్ అనేది ఒక ప్రోటీన్ మనకి రసాయన చర్యలలో ఎంజైమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తే జనరల్గా కూడా మనకి ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. కానీ ఫాస్ట్గా జరగాలంటే, ప్రోడక్ట్ తొందరగా అక్కడ ఉత్పత్తి అవ్వాలంటే ఎంజైమ్ యాక్టివిటీ అనేది అవసరం. అసలు ఆ ఎంజైమ్స్ అనేవి ఎలా, వాటి యాక్షన్ అనేది మనం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.